మచ్ అండి. ఇప్పుడు క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో సిరీస్ ఆఫ్ గుడ్ థింగ్స్ క్రియేట్ అ గ్రేట్ థింగ్ అండి. కా ఇస్ వన్ ఆఫ్ దట్ సార్ట్. సో మా ప్రొడ్యూసర్ గారి నమ్మకం, మా డైరెక్టర్ గారి విజన్, కిరణ్ గారి పట్టుదల ఈ మూవీ చాలా గ్రేట్ హైట్స్కి వెళ్తుందండి. మా కష్టం, కా టీమ్ కష్టం అంతా. అండ్ hope we get to see you in the trailer launch and next events to come. I'll speak then. Thank you Andy. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. తమ్ముడు ఒక్క నిమిషం అన్న. ఫస్ట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ, అందరూ వచ్చినందుకు. మా కిరణ్ బ్రో బర్త్డే సెలబ్రేషన్కి ఫస్ట్ స్టెప్ టు పాన్ ఇండియా. ఈ జర్నీలో మీరు లేకుండా మేము ఎవ్వరూ ముందుకు అడుగు వేయలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ శ్రీచక్ర ప్రొడక్షన్ నుంచి, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ నుంచి, కే ప్రొడక్షన్ నుంచి పర్సనల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఏదో కొంచెం లేట్ అయి ఉంది, సారీ. ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్, ఈ సినిమా చేయాలంటే డబ్బులతో పాటు గుండె కూడా ఉండాలి సార్. నిజంగా సార్. ఎందుకంటే వెళ్తున్న ప్రాసెస్లో మాకు అర్థం కాలే. పెట్టుకుని వెళ్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, హ్యాపీగా విజువల్స్ అన్నీ బాగున్నాయి. కానీ మొన్న రీసెంట్గా మొత్తం ఫుటేజ్ చూసుకున్నాం. నిజంగా ఇది హైదరాబాద్ నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఇదైతే నిజంగా మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత అప్స్ అండ్ డౌన్స్ పడ్డాయి, కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు. మీరందరూ సక్సెస్ అలాగే ఇచ్చారు, ఫెయిల్యూర్ కూడా అలాగే ఇచ్చారు కిరణ్ బ్రోకి. కానీ ఏ రోజు కూడా ఎస్ఆర్ కళ్యాణం తర్వాత ఆయన అంత హిట్ కొట్టిన తర్వాత, ఇండస్ట్రీ నుంచి అంత అప్లాజ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇలాగే ఉన్నాడు. దాని తర్వాత నేను మీకు బాగా 2-3 అటు ఇటు అయ్యాయి, అప్పుడు ఇలాగే ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్యాషన్, అంతే. ఎప్పుడు అడిగినా కూడా బ్రో మనము మంచి వర్క్ చేద్దాము, రిజల్ట్ ఆడియన్సే ఇస్తారు అని. సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీ మీమ్స్ కానీ, ఎస్పెషల్లీ మీమర్స్ తమ్ముళ్ళు, మీ ప్రతి మేము దాంట్లో పెట్టిన ప్రతి కామెంటు అండ్ మీడియా వాళ్ళు ఇచ్చిన ప్రతి కామెంట్ ప్రతిదీ బుక్లో రాసుకున్నాం. ఈ సినిమా మ్యూజికే కాదు, కెమెరా కాదు, రైటింగే కాదు, స్క్రీన్ ప్లే కాదు, ప్రతి ఆస్పెక్టు అట్మాస్ఫియర్లో 10 సార్లు చెక్ చేసుకొని మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము. 1 ఇయర్ బ్యాక్ రూల్స్ ఎంజన్లో ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఒక కంటెంట్తో వస్తా అనేసి. ఆయన మాట మీద నిలబడ్డాడు, ఇంకా మీరు మాట మీద నిలబడండి. హైదరాబాద్ నుంచి వస్తున్న ఒక కా అనే ఇంటర్నేషనల్ ఫిలిం కంటెంట్ అయితే ఏమాత్రం తక్కువ ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక్క రవ్వ కూడా మీకు తగ్గదు, అందులో నో డౌట్. అట్మాస్ఫియర్తో టీం మొత్తం యంగ్ టీం అందరం. అసలు మా ఆర్ట్ డైరెక్టర్ అయితే యంగెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా, 23 ఉంటుంది. అండ్ విశ్వాస్ భయ్య అండ్ సతీష్ భయ్య ఇద్దరు డియోస్. అంటే ఈ స్టేజ్ మీద డియోస్ ఎక్కువ ఉన్నారు, సతీష్ భయ్య అండ్ డానియల్ అండ్ సుజిత్ అండ్ సందీప్ బ్రో. మనకి డియోస్ డైరెక్టర్స్ అంటే రాజన్ డీకే గుర్తొస్తారు. వాళ్ళ తర్వాత మళ్ళీ వీలే. ఎందుకంటే అంత క్లారిటీ అండ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు అస్సలు. ఈరోజు మార్నింగ్ 5 వరకు కూడా సౌండ్ కాదు, అది కాదు, ఇది కాదు అనేసి కూర్చొని దగ్గరుండి చేశారు. ఒకటే కిరణ్ భయ్య మాకు నమ్మిచ్చారు, ఆయన నమ్మకానికి 100% ఇస్తాము అనే దాంట్లోనే ఉన్నారు తప్ప వాళ్ళ కెరియర్ అదే ఆలోచించలే. కిరణ్ భయ్య నమ్మకం అంతే. సో ఈ బ్రో మీరిద్దరూ చాలా మంచి సినిమాలు చేయాలి, రాజన్ డీకే లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీ డబ్బులు పైసా వసూలు అయిపోతాయండి, టీజర్ చూసాక అర్థమైపోయింది. అందరికీ నమస్కారం. మా కా సినిమా గురించి మా టెక్నీషియన్స్ అందరూ చెప్పింది ఎంత విన్నారు మీరు. నేను చెప్పడానికైతే పెద్దగా ఏం కనబడతలేదు. అయితే నేను 3 కాలం నమ్ముకుని సినిమా తీశానండి.
మొదటగా కథ. ఈ కథ చాలా కథలు విన్న తర్వాత ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక కంటెంట్ ఉన్న కథ గట్టిగా అనిపించింది నాకు. అందుకని ఈ కథ నేను ఓకే చేసుకున్నాను. రెండో కథానాయకుడు కిరణ్ గారు సక్సెస్ఫుల్ ప్రాబ్లం గురించి మాట్లాడతారు, కానీ ఒక నటుని ఉపయోగించుకోవటం తెలియకపోతే అది ఫ్లాపే, ఉపయోగించుకుంటే సక్సెస్ అని నాకు అర్థమైంది ఈ సినిమాలో. మూడో ఒక కళ, ఒక నిర్మాతగా మంచి సినిమా తీసి ఇండస్ట్రీలో 10 మందికి తోడుగా ఉండాలని నేను ఫస్ట్ నుంచి నేను సంకల్పించుకుని ఉన్నాను. ఇందులో అందరికి ఉపయోగపడాలి, ఈ సినిమా ఇండస్ట్రీకి నేను ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ కళ ఈ సినిమాతో నాకు నెరవేరబోతుంది. ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న సందీప్ సుజిత్ డైరెక్టర్లు తొలి చిత్రంలో మంచి విజయం సాధిస్తారని నమ్మకం ఉంది నాకు. అలాగే మీడియా మిత్రులు మీ కళను జులిపించి మాకు మంచి కవరేజ్ ఇచ్చి ప్రేక్షకులకి మా చిత్రకథను చేరువ చేస్తారని, మా విజయంలో మీరు ఒక భాగస్వామ్యం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.